తూర్పుగోదావరి జిల్లా కడియం సబ్ రిజిస్టర్ కార్యాలయం అవినీతిమయంగా మారిందని రైతులు ఆరోపిస్తున్నారు. హుకుంపేట గ్రామానికి చెందిన రైతుల భూములు వారి పేర్లలోనే పట్టాదారు పాస్బుక్స్ లో నమోదై ఉండగా అదే భూములు కడియం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇతర కబ్జాదారులకు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయంటూ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోవటం లేదని, చివరకు తమ సమస్యను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు బీఆర్కే న్యూస్ ను ఆశ్రయించిన బాధిత రైతులతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క ఏడాదిలోనే 1000 రిజిస్టర్లు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏదైతే పూర్తిగా కూడా అవినీతిమయమైందని చెప్పవచ్చు. ఎస్, మీరు అన్నది కరెక్టే. 1000 రిజిస్ట్రేషన్లు చేయాలంటే ఇక్కడ చేసింది ఎవరో బ్రోకరో లేకపోతే మయ్యాన ఉన్న ఎవరైతే సర్వేర్ సంబంధించిన రిజిస్ట్రేషన్ సంబంధించేవారు ఎవరైతే ఉన్నారో లేఖర్లు అయితే మాత్రం కాదు. మీరు నిజంగా విన్నది అయితే తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కడియంలో ఏదైతే మాత్రం సబ్ రిజిస్టర్గా ఉన్న ఈ లక్ష్మి ఈవిడి పూర్తి స్థాయిలో అయితే మాత్రం తూర్పుగోదావరి జిల్లా కడియం సబ్ రిజిస్టర్లో 2024 నుండి 2025 వరకు చూసుకున్నట్లయితే 1000 రిజిస్ట్రేషన్లు అయితే మాత్రం పూర్వార్జితంగా ఉన్న వాటిని పూర్తి స్థాయిలో ఎటువంటి ఆధారాలు లేకుండా దారాదత్తం అయితే మాత్రం చేసేసి అవినీతి పరంగా మారిన విషయం అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇప్పుడు ఈ బట్టబయలైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కూడా సామాన్యులందరూ కూడా తమ భూమి అయితే పక్కదావ పడుతుందని చెప్పేసి గత ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో రీసర్వేల పేరిట ప్రభుత్వ భూములన్నీ కూడా రీసర్వేలు చేయాలని చెప్పేసి తక్షణమే చేయాలంటూ అధికారులకు సూచనలు ఇవ్వడంతో పరుగులు పెడుతూ వారికి తోచినట్టుగా రైతు లేకపోయినా సరే ఆ యొక్క ఏదైతే పొలాల్లో పూర్తి స్థాయిలోని వారు ఎవరైనా ఉన్నా లేకపోయినా వారు చెప్పకుండా అయితే మాత్రం ఆన్లైన్లో ఎక్కించేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాన్ని పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఎటువంటి చర్యలు లేవు, వాటిని ఎటువంటి విధంగా కూడా నిర్మూలన చేయలేకపోయారు, వాటి సమస్యను పరిష్కరించకపోయిన పరిస్థితి అయితే ఉంది. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఇప్పటికే కూడా మీరు బీఆర్కేని ఆశ్రయించడం జరిగింది. అంబేద్కర్ ఎవరైతే ఈ యొక్క కడియం రిజిస్ట్రేషన్లో మీ భూమి పక్కదావ పెట్టింది వేరే వారికి దారాదత్తం చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అసలు ఏం జరిగింది, ఎప్పటి నుంచి జరుగుతున్నారు, అసలు మీ భూమి ఎంత, మీ భూమి పట్ల ఈ యొక్క సబ్ రిజిస్టర్ ఆఫీసర్ చెప్పడానికి థియరీ ఏంటి? బీఆర్కే న్యూస్కి నమస్కారం. నా పేరు కామ్రేడ్ పెదకాపు. గతంలో ఆన్లైన్ అవకతవకల్లో మా ల్యాండ్ దుద్దుబూడు రామకృష్ణ దుద్దుబూడు సత్యకుండా అన్న అతనికి సెంటు భూమి కూడా లేకుండా ఆన్లైన్ చేయించుకోవడం జరిగింది. అదే ఆన్లైన్ చేయించుకున్న అతనికి చిక్కాల బాబులు అన్న అతను సహకరించి వేరే వాళ్ళకి పేరును రిజిస్ట్రేషన్ చేయించేసి ఆ ల్యాండ్లోకి రానివ్వకుండా రోజు అడ్డుపడుతున్నాడు, రౌడీజం చేస్తున్నాడు. ఈ చిక్కాల బాబులు అన్న అతన్ని మన రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు చొరవ తీసుకుని అతన్ని ఆపాలని చిక్కాల బాబులు అన్న వాళ్ళు కేసు పెట్టినా పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేదు. చిక్కాల బాబులు అన్న అతన్ని ఎలాగైనా మీరు ఆపి మాకు న్యాయం చేయించాలని కోరుతున్నాం. ఓన్లీ అతను ఎక్కడ రైట్ లేకుండా, అతనికి హక్కు లేకుండా, ఎక్కడ అతను సంతకం లేకుండా యాక్ట్ చేస్తున్నాడు. అతన్ని ఆపాలి. అతను అప్పుడే 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. 4 సంవత్సరాల నుంచి ఇలాగే తిరుగుతున్నాం. మొత్తం మా ఉక్కంపేటలో చిక్కాల బాబులు అన్న అతను మన ఎమ్మెల్యే గారు 3 సార్లు నగ్గినా కానీ ఈ కబ్జా వాళ్ళని ఆపట్లేదు. ఆయన దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఆయన మీరు ఇంకోలా మార్గం చూసుకోండి అంటున్నారు. ఇప్పుడైనా మన రూరల్ ఎమ్మెల్యే గారు బుచ్చి చౌదరి గారు స్పందించి ఈ కబ్జాలు ఆపాలని ఆయనతో కోరుతున్నాము. అదేవిధంగా మరొక రైతు కూడా ప్రస్తుతం అయితే సబ్ రిజిస్టర్ ఆఫీసులో వారి భూమిని అయితే మాత్రం పూర్తి స్థాయిలో కోల్పోయి కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో రోజు కూడా తిరుగుతూ కాలరుగుపలో తిరుగుతున్న మరొక రైతు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అసలు వారి బాధలు ఏంటి, రైతుల పరిస్థితి ఎలాగుంది, ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో వారు ఏదైతే ఎదుర్కొన్న సమస్యలపై వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం మీరు కూడా ఒక రైతుగా ఉన్నారు, ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో మోసపోయారని చెప్పేసి తెలిసింది, మీకు న్యాయం జరగలేదని చెప్పేసి అసలు మీకు ఏంటి, మీ కథ ఏంటి, అసలు విషయం ఏంటి? స్థలాల విషయాలు, నా పేరు సురేష్ కుమార్. అంటే స్థలాల విషయాల్లో కొంచెం పెద్ద మనుషులు ముసుగులో చేసేవన్నీ అవినీతిలో చేస్తున్నారండి. ఎక్కడ మంచి చెడు అనేది ఎక్కడా చూడట్లేదు. ఏ స్థలం ఖాళీగా ఉంటే ఆ స్థలాన్ని ఆక్యుపై చేసేద్దాం, నాదని చెప్పి కాగితాలు సృష్టించడం, బెదిరించడం, ఇవైతే ఎక్కువైపోయాయండి. వీటిని అయితే ఆపాలి అని అనుకుంటే పోలీస్ శాఖను సంప్రదించిన ఇదిగో అంటున్నారు అదిగో అంటున్నారు తప్పించి తగిన చర్య అనేది ఇమ్మీడియట్లీగా ఇన్స్టెంట్ చర్య అనేది తీసుకోలేకపోతున్నారండి.
నేను ఈ విషయంలో కూడా కొంచెం బాధపడుతున్నానండి. అంటే మనం మారాలి. మనం ఉన్న నాయకులు కూడా నాయకులు అనేవాళ్ళు ఇలాంటి అక్రమాలని ప్రోత్సహించకుండా ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. భూమి ఎక్కడ ఉంది నా అసలు? భూమి ఉక్కుంపేట అండి. ఉక్కుంపేట 400 గజాలండి అది. ఇప్పుడు సమస్య ఏంటి? సమస్య ఏంటంటే నాది అంటూ అగ్రిమెంట్‌కి వచ్చారండి. వేరే వ్యక్తి. వేరే వ్యక్తి. దాంట్లో ఈ వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ చిక్కాల బాబులు గారు అన్న వ్యక్తి కూడా ఉన్నారు. అది కోర్టులో నడుస్తోందండి. ఈ కోర్టులు కాలయాపనలే జరుగుతున్నాయి కానీ అసలు ఈ అగ్రిమెంట్లు ఎలాగొస్తున్నాయి ఏంటనేది తెలియట్లేదండి. ఇంకా చెప్పలేని రోజు నాడు ఎవరు ఎన్ని జీవోలు వచ్చినా ఏం చేసినా కోర్టుల చుట్టూరా తిరగడమే తప్పించి ఇవి ఆగే ప్రసక్తులు అయితే ఉండవండి. ప్రస్తుతం అయితే కూడా ఏదైతే ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా కడియం సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో అక్రమంగా కూడా ఏదైతే పూర్వార్జితం అనే దానికి విరుద్ధంగా అయితే మాత్రం ప్రొబేషన్ సర్టిఫికెట్, కరెంట్ బిల్లు, అదేవిధంగా వారికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఏదీ లేకుండా కూడా పూర్తిగా ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసులో 1000కి పైగా 2024 నుండి 25 కూడా ఎవరైతే సబ్ రిజిస్టర్ ఎవరైతే లక్ష్మి ఉన్నారో ఆమె పూర్తి స్థాయిలో అయితే మాత్రం అవినీతిమయంలో పూర్తిగా కూడా అవినీతికి అలవాటు పడి పూర్తి రాజకీయ నాయకుల ఒత్తిడితో రాజకీయ నాయకులతో కలిసి ఎవరైతే ఇప్పుడు రైతులు చెప్పినట్టుగా ఎవరైతే హుక్కంపేటకు సంబంధించినప్పుడు ఎవరైతే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరైతే చిక్కాల బాబులు అనే వ్యక్తి పూర్తి స్థాయిలో ఆయన హయాంలోనే జరిగింది అంటూ కూడా ఇక్కడ రోజు రైతులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన జనసేన పార్టీ నాయకుడిగా కూడా కొనసాగుతున్నాడు. జనసేన పార్టీలో కీలక పాత్ర కూడా పోషిస్తున్నారు అంటూ కూడా రైతులు చెబుతున్నారు. ఏదేమన్నప్పటికీ ఈ కడియం సబ్ రిజిస్టర్ ఆఫీసులో 1000 రిజిస్ట్రేషన్ల అక్రమ రిజిస్ట్రేషన్ల అవినీతి నిగ్గు తేల్చాల్సిన పరిస్థితి అధికారులకు ఉందని చెప్పేసి పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ విజయ్తో అశోక్, BRK న్యూస్, తూర్పు గోదావరి.